హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. లవ్ నా కర్రీ కనిపిస్తున్నది. హలో అందరికీ, ఇవాళ వీడియో ఏంటంటే నేను బ్రహ్మంగారి మఠం అయితే వెళ్తున్నాము. అసలు ఇది అనుకోని ప్లాన్ అనమాట. చాలా సడన్గా మా పెద్దమ్మ వచ్చేసి బ్రహ్మంగారి మఠం వెళ్దాము రండి అని పిలిచేసి వెళ్ళింది. ఆ రోజు మార్నింగే పిలిచింది. ఆ రోజు వచ్చేసి సండే అనమాట. ఇంకా వెళ్ళిపోయాము. అంటే నేను టెంపుల్స్కి అలా ఫ్యామిలీతో వెళ్ళడం కానీ, ఎక్కువగా ఫ్యామిలీ అనే కాదు, నేను ఒక్కదాన్నైనా సరే నేను ఎక్కువ వెళ్ళలేదనమాట. ఈసారి ఇంకా ఎందుకో మా పెద్దమ్మ పిలవడం, నేను వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా తక్కువ టైమ్స్ వెళ్ళానమాట టెంపుల్స్ కానీ, లేదా అందరితో కలిసి వెళ్ళడం. అలాగా ఫైనల్గా నేనున్న ఒక రోజు అయితే పిలవడం నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా రెడీ అయ్యేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేమందరం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళంగానే మా తమ్ముడు యాపిల్ ఇచ్చాడు తిరుమని. అయితే మా పెద్దమ్మ పెద్దనాన్న వచ్చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ పోలేరమ్మకు పెట్టుకొని దాని తర్వాత మనం కుకింగ్ చేసుకోవాలి, అందుకని లేట్ అవుతుందని పెద్దమ్మ పెద్దనాన్న వెళ్ళిపోయారు. ఇంకా మేము రాగానే మా తమ్ముడు ఉన్నాడనమాట. ఇంకా అతను ఆటో కానీ లేదా కార్ కానీ తీసుకొని వెళ్ళిపోదాము అన్నారు. ఇంకా మా కజిన్ ఒక చెల్లి రావాలి, వేరే ఊరు నుంచి రావాలన్నమాట. ఇంకా తన కోసం వెయిట్ చేసేసి ఇంకా వాళ్ళు వచ్చేసి కార్ తెచ్చారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కార్లోనే వెళ్ళిపోయాము. అయినా చాలా డేస్ అయింది కదా వాళ్ళతో కూడా మాట్లాడి. ఇంకా ఫ్యామిలీ అంతా అలా సరదాగా అక్క చెల్లెలం కలిసి ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట కార్లో. అయితే ఇక్కడ ఏమైందంటే చాలాసేపు మా చెల్లి, ఇగో ఈ అమ్మాయే, నేను చేయి వేసాను చూడండి, ఈ అమ్మాయి చాలాసేపు బాగానే మాట్లాడింది. ఇంకా సడన్గా ఒకసారి సైలెంట్ అయిపోయింది. ఏమి అంటే తనకు పడదంట, వామిటింగ్ వచ్చేస్తుందంట. ఇంకా సైలెంట్ అయిపోయింది పాప బిడ్డ, లేకపోతే గలగలా మాట్లాడేది. సైలెంట్గా ఉంది ఏంది అనుకుంటే రీజన్ అయితే ఇది అని తెలిసింది. ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా మఠం వెళ్ళే దారిలోనే మా సొంత ఊరు ఉందన్నమాట. ఇంకా చిన్నప్పటి జ్ఞాపకాలు, ఇంకా సొంత ఊరిని తలుచుకుంటూ అయితే వెళ్ళాము. అయితే మేము కార్లో వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే రీచ్ అయిపోయామన్నమాట మఠం. ఇది మఠమే, కానీ ఇంకా కొంచెం దూరం వెళ్ళామంటే, అంటే టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఒకటి ఉంటుంది పోలేరమ్మ టెంపుల్, దాని తర్వాత ఇలాగా బ్రహ్మంగారి సమాధులు, సజీవ సమాధి ఉంటుంది కదా, అది ఇప్పుడు ఇదే అనమాట అక్కడికి వెళ్ళాల్సింది. ఇది గుడి, బ్రహ్మంగారి గుడి అయితే ఇది. మేము కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇంకా కార్ పార్కింగ్ చేసి అక్కడే టెంపుల్లోకి వెళ్ళాలి కదా, టెంకాయ తీసుకొని వెళ్తుంటే ఇక్కడ ఈ బొట్టు పెడుతున్నారు. సరే మనం కూడా పెట్టించుకుందామని చెప్పేసి అందరం పెట్టించుకున్నాము. పెట్టించుకున్న తర్వాత ఎంత అంటే మనిషికి 5 రూపీస్ తీసుకునేది అనమాట. పిల్లలకి కూడా అందరికీ కలిపి 5 రూపీస్ తీసుకునేది. అందరం పెట్టించుకున్నాము. ఇంకా పెట్టించుకొని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళాము. టెంపుల్ లోపలి వరకు మనకి మొబైల్ అలో ఉంది, కానీ సజీవ సమాధి అయింది కదా అక్కడి వరకు అయితే లేదనమాట. అక్కడ ఫొటోస్ తీసినా వీడియోస్ తీసినా అర్చేస్తారు. అక్కడ కొంతమంది మెంబర్స్ ఉన్నారనమాట. ఇంకా అక్కడైతే తీయకూడదు. ఇంకా ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది. లోపల అయితే మనకి బ్రహ్మంగారివి కొంచెం బంగారు కలర్ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. అక్కడ మనకు వీడియో అలో లేదు కాబట్టి ఇంకా నేను తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ తొందరగా జరిగిపోయింది అనమాట. ఇంకా మేము వెళ్ళంగానే బయటకు అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే వీడియో తీసుకోవచ్చు, కానీ లోపల సజీవ సమాధి అట్లా ఉంటుంది కదా, అక్కడైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయకూడదు. మొబైల్ చూస్తే అర్చేస్తారు. అక్కడ గుడి మెంబర్స్ అయితే కొంతమంది ఉంటారు, గమనిస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. ఇంకా అక్కడికి మాకు లేట్ అయిపోయిందనమాట. అంటే మేము వచ్చేసి డైరెక్ట్గా ఇలాగా బ్రహ్మంగారి సమాధి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. నిజానికి ఇంకా పోలేరమ్మ టెంపుల్ ఉంది, అక్కడికి అంతా వెళ్ళాలి. మేము ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అంటే మేము అందరం కారులో వచ్చాం కదా, ఇంకా అందుకని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసి ఇంక ఇక్కడ మనం దర్శనం చేసేసుకొని ఇంకా అందరం కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఒక చిన్న మెమొరీ లాగా అనమాట. ఈమెకి కారు దిగంగానే వామిటింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉంది. నేను చెప్పాను కదా పోలేరమ్మ అని, ఇదే అనమాట పోలేరమ్మ టెంపుల్కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా పోలేరమ్మకు పెట్టుకోవాలంటే ఇక్కడే కుక్ చేసుకొని పెట్టుకుంటారు. మా పెద్దమ్మ వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాము ఇక్కడే ఉన్నారేమో అని, కానీ మళ్ళీ వాళ్ళు వేరే చోటు ఉన్నారని చెప్పారు. ఇగోండి ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఇంకా మేము అందరం కలిసేసి ఇక్కడికి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి మా చెల్లి వాళ్ళు ఆనియన్స్ కట్ చేయడం, టమాటాస్ కట్ చేయడం, పచ్చిమిర్చి ఇలాగా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు
డైరెక్ట్ ఇక్కడికే వచ్చారంట పోలేరమ్మ టెంపుల్కి. ఇంకా వీరబ్రహ్మం గారి దగ్గరికి వెళ్ళలేదంట. ఇంకా అందుకని చెప్పేసి సరే మేము కట్ చేస్తాము, మీరు వెళ్ళేసి రండి అని చెప్తే అప్పుడు వాళ్ళు బ్రహ్మంగారి దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా అక్కడ గుడి దగ్గర మనకు ఇట్లా ప్రసాదం అమ్ముతుంటే తీసుకొచ్చుకున్నాము. ఇంకా తలా కొంచెం తినేసి పిల్లలకు కూడా పెట్టేసామన్నమాట. చాలా ఎక్కువ తెచ్చారు, ఎక్స్ట్రా ప్యాకెట్స్ తెచ్చారు. ఇంకా మేము ప్రసాదంలో తినేసి ఇంకా ఆకలేసినప్పుడు వాళ్ళు పిల్లలు తింటారులే అని కొంచెం ఎక్కువగానే తీసుకున్నది మా కజిన్. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తుంటే ఇంకా పిల్లలు కూర్చొని ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లలు కూడా అంటే ఇప్పుడు మనం సిటీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరం సింగిల్గా ఉంటారు, లేదా డబుల్గా ఉన్న పక్కింటి వాళ్ళకి వెళ్ళరు కదా. వీళ్ళు కూడా చిన్న వయసులో వాళ్ళకి ఏం తెలియని వయసులో ఇలా వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఇన్ని డేస్కి చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు కలిసి మా అక్క మా చెల్లి అంటూ వాళ్ళందరూ కలిసి బాగా ఆడుకున్నారు. ఒక కనీసం మొహమాటం అట్లా లేకుండా పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకున్నారనమాట. ఇంకా ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాన్న అండ్ ఇంకా మేమందరం కలిసి ఇలా వంట చేస్తున్నాము. యాక్చువల్గా అక్కడ గాలి అయితే ఎక్కువ వస్తుంది, పొయ్యి కూడా సరిగ్గా మండడం లేదనమాట. చాలా కష్టపడింది మా పెద్దమ్మ అయితే. ఇంకా చిన్నగా ఇంకా మేము కూడా హెల్ప్ చేసాము. కొంచెం మేము కష్టపడిన దానికన్నా మా పెద్దమ్మ చాలా కష్టపడింది పాపం. ఇంకా వంట చేసింది. వంట కూడా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసింది. నాటుకోడి అండ్ నార్మల్ చికెన్ ఉంటుంది కదా అది కూడా తెప్పించింది అనమాట. సరిపోదేమో అని. మా పెద్దమ్మదైతే ఇంకా కొంచెం గట్టి చెయ్యి అనమాట, అంటే దండిగా చెయ్యి అంటారు కదా అలాగా. ఇంకా పిల్లలు ఆకలేస్తుంది అనేటప్పటికీ మేమైతే ఇలాగా పులిహోర తెచ్చాం కదా, ఇంకా పులిహోర పెట్టేశాము. ఇంకా పిల్లలు తింటూ ఉన్నారు. వన్స్ మనకి ఇక్కడ ఫుడ్ అయిపోగానే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇంకా అయిపోగానే ఇంకా అందరికీ పెట్టేసింది అనమాట. మా వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ మిస్ అయింది ఎవరంటే మా పెద్దనాన్న అండ్ మా బాబాయ్, వీళ్ళిద్దరు మాత్రమే మిస్ అయ్యారు. ఇంకా అందరు కలిసి తిన్నారనమాట. మా పెద్దనాన్న బాబాయ్ వచ్చేసి కొంచెం బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదని చెప్పేసి అందరికి పెట్టేసింది పెద్దమ్మ. అసలు చాలా దండిగా పెట్టింది. చాలా చెప్పాను కదా పెద్ద చెయ్యి, ఇంకా అట్లా ఉంటుంది అనమాట. ఇంకా వన్స్ ఫుడ్ తినంగానే మేమైతే పైన ఒకటి డ్యామ్ ఉంటుంది, తెలుగంగ డ్యామ్ అంటారు, ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. మేము అక్కడ నైట్ స్టే చేయట్లేదు కాబట్టి ఇంకా ఒకే రోజులోని ఇవన్నీ చూసుకోవాలి. కొన్నిసార్లు అయితే ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది, అప్పుడైతే మనకి డ్యామ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా కనిపిస్తారు. ఇప్పుడు తిరునాళ్ళకి టైం కాదు కాబట్టి అక్కడ మనకు జనాలు కానీ ఎవరైతే కనిపించలేదు. నార్మల్గా కొంతమంది ఉన్నారు, కానీ తిరునాళ్ళ టైం అయితే చాలా మంది ఉంటారనమాట. ఇంకా మనకి ఇక్కడ వన్స్ డ్యామ్ దగ్గరికి రాగానే ఇలాగ మొత్తం అంటే ఒక కొండ మీదకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. కింద మఠం అయితే కనిపిస్తుంది. ఎక్కువ మంది లేరు కానీ ఉన్నారు, అంటే మరీ ఎక్కువ అట్లీస్ట్ ఒక 100 మంది కూడా ఉండరనమాట. అంత తక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకా ఇదే డ్యాము. ఇందులోకి ఇంతకుముందు అయితే వాటర్ వరకు అయితే వెళ్ళే వాళ్ళు అనమాట, వెళ్ళి మునిగి అట్లా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమో వెళ్ళట్లేదు. అంటే ఇవి మాకు వాటర్ సప్లై అవుతున్నాయి, తెలుగంగ వాటర్ అంటారు కదా అక్కడ, అవి సప్లై అవుతున్నాయి. హైదరాబాద్లో అయితే నల్ల అండ్ మంజీరా అంటారు కదా, ఇవి ఇప్పుడు మాకు అలాగా అనమాట. నార్మల్గా అయితే అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, బోటు అదంతా ఉందంట. బట్ ఇప్పుడు బోటు కొంచెం రిపేర్ వచ్చి లోపలికి అలో చేయట్లేదంట. ఇంకా ఆ కిందికి అయితే ఇంతకుముందు వెళ్ళే వాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదని చెప్పేసి మేము కూడా వెళ్ళలేదు. ఇంతకుముందు అయితే వెళ్ళేవాళ్ళు, వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కాళ్ళు స్లిప్ అవుతాయి అనమాట. అవి రాళ్ళు వచ్చేసి మనకి ఇంతకుముందు బేస్మెంటాలకి అట్లా యూజ్ చేస్తుంటారు కదా, ఆ రాళ్ళు ఉన్నాయి. అవి నీళ్ళల్లో ఉండి బాగా పాచి పట్టిపోయేసి కాలు స్లిప్ అయ్యేదనమాట. అందుకు చాలా కేర్ఫుల్గా ఉండేసేవాళ్ళు అనమాట వెళ్ళినా కూడా. ఇంక ఇప్పుడు అందరు తాగడానికి కానీ ఇంకా ఇంట్లలోకి యూజ్ చేస్తున్నారు కాబట్టేమో మేబీ వెళ్ళలేదు అని మేము అనుకొని ఇంక మేము కూడా వెళ్ళలేదు. నాకు మొదలే భయం అనమాట, ఇంక అందుకు వెళ్ళలేదు. ఇంకా పైకి వచ్చేసి డ్యామ్ కూడా చూసాం కదా, ఇంక ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. ఇక్కడ కూడా ఒక మెమొరీ లాగా. ఇంకా అందరు ఫ్యామిలీస్ వచ్చారు కదా, ఇంకా అందుకని తీసేసుకున్నారు. ఇంకా వన్స్ ఇక్కడ ఫోటో అయిపోతే ఇంకొకటి దగ్గరలో పార్క్ ఉంది, ఇంకా ఆ పార్కుకి వెళ్ళాలి అనుకున్నాం మేము. ఇంక ఈ ఫొటోస్ అయిపోగానే ఇంకా పార్కుకి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా పార్కుకి అంటే చాలా డేస్ అయింది కదా, మాకు తెలీదు అక్కడ పార్క్ అయితే ఉంది. బట్ అది ఎలా ఉంది ఏంటి, ఓపెన్లో ఉందా లేదా అని మాత్రం మాకైతే తెలీదు. ఇంకా వెళ్దాము అనుకునేసి అయితే ఇంక ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే జరుగుతుంది. మా తమ్ముడు కూడా ఇక్కడ కొంచెం స్టైల్గా ఫొటోస్ దిగుతున్నాడు. ఇంక ఈ ఫోటో సెక్షన్ అయిపోతే మేము పార్కుకి వెళ్తాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పార్కుకి వెళ్దాము అనేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోయామన్నమాట. ఆ పార్కు దగ్గరికి రీచ్ అయ్యంగానే షాక్ అనమాట. మేమందరం చాలా సంతోషంగా వెళ్ళాము. పార్కులో బాగా కొంచెం కూర్చొని ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు అని.
బట్ ఆ పార్క్ దగ్గరికి వెళ్ళంగానే అసలు మాకు అక్కడ పార్కే కనిపించలేదనమాట. షాక్. అసలు అక్కడ పార్క్ ఆనవాళ్ళు కూడా కనిపించలేదనమాట మాకు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఇక్కడ ఇంకా ఇది రిటర్న్ అనమాట. ఇంక ఇంతే అండి ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ సంక్రాంతికి వెళ్ళినందుకు చాలా ట్రిప్స్ అయితే వేశాను. ఫ్యామిలీతో కూడా చాలా బాగా టైం స్పెండ్ అయితే చేశానమాట. ఇంతే ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. బాయ్.